ఏబిసిడి ఒక చతుర్భుజం బీడీ = 15 సెంటీమీటర్లు. ఏ మరియు సిల నుండి బీడీకి గీసిన లంబాల పొడవులు వరుసగా 2 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్లు అయిన ఏబిసిడి వైశాల్యము చదరపు సెంటీమీటర్లు అన్నాడు. మనకి ఏమి ఇష్టం అంటే ఇక్కడ వాడు ఒక చతుర్భుజాన్ని తీసుకున్నాడు. ఒక చతుర్భుజాన్ని తీసుకొని ఏబిసిడి అని చెప్పని అన్నాడు. తర్వాత బీడీ వచ్చేసి కారణం అన్నాడు. బీడీ వచ్చేసేమి కారణం అన్నాడు. ఇలా తీసుకున్నామంటే బీడీ. ఇప్పుడు ఈ బీడీ పైకి మనకి గీసినటువంటి లంబాలు అనమాట. ఇలా ఈ లంబాల యొక్క పొడవులు వచ్చేసేవి ఒకటి 2 సెంటీమీటర్స్ అంటే ఇంకోటి వచ్చేసి 3 సెంటీమీటర్స్ అంట. ఏమి మరి ఈ బీడీ వచ్చేసి ఎంత 15 సెంటీమీటర్స్ అన్నాడు. ఇప్పుడు దీని ఏరియా అన్నాడు అనమాట. అంటే దాని ఏరియా ఫార్ములా ఏమనకంటే ½ × h1 + h2 × d అనమాట. ఓకే, ½ × h1 + h2 అంటే ఏం రాస్తాం మనం 2 + 3 అనమాట. ఎంత వస్తుంది 5 వస్తుంది. తర్వాత d అంటే ఏమనకంటే కర్ణం మనకు బీడీ ఎంత 15 అనమాట. అంటే ఎంత అప్పుడు మనకు 5/2 ఎంత మనకు 2.5 × 15 రాసుకుంటా. అంటే 15 5 = 75, 15 2 = 30, 37 అంటే 37.5 అనమాట. 37.5 స్క్వేర్ సెంటీమీటర్స్. మన ఇచ్చిన ఆప్షన్ లేదంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.